Channel. Hope everybody is staying hydrated. So this is about last weekend, or probably I would say one of the weekends, where we went to this amazing place, and which is at Hyderabad. It is ఇది బాచుపల్లి దగ్గరలో ఉంటుంది, అనారం అనే ప్లేస్లో. దీని నేమ్ వచ్చేసి కాచే రాస్తే. ఐ డోంట్ నో ప్రొనౌన్సియేషన్, యాజ్ ఐ సెడ్ ఇది రైట్గా ప్రొనౌన్స్ చేసామా లేదా అని నాకు తెలీదు. బట్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. యాజ్ చెప్పినట్లుగా మేము తనకి హాలిడేస్ కాబట్టి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి, సో యూజువలీ ఎక్కడికి వెళ్తాం అన్నీ హైదరాబాద్లో చూస్తున్నవే. మాల్స్ అయితే క్రౌడెడ్ మాల్స్లో, అండ్ ప్రతి ప్లేస్ హైదరాబాద్లో ఉండేది ఏదైనా రెస్టారెంట్ కానీ ఏదైనా కూడా ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. బట్ దిస్ ద ప్లేస్ ఇట్స్ నాట్ క్రౌడెడ్ ఎట్ ఆల్. ఎక్కువ మంది జనాలు కూడా లేరు. ఐ డోంట్ నో ఇది కొత్తగా పెట్టారో లేదో నాకు తెలియదు. వన్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ని అడిగితే వాళ్ళు కూడా 3 months బ్యాకే జాయిన్ అయ్యామని చెప్పారు. కాబట్టి సో వాళ్ళకి నాకు ఐడియా లేదు ఇది ఎప్పుడు పెట్టారనేది. బట్ అంత క్రౌడ్ అయితే లేదు. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఎంత టైం కావాలంటే అంత టైం ఉండొచ్చు. బట్ లైక్ వాటర్ అండ్ కొన్ని ఎసెన్షియల్ క్యారీ చేసుకుంటే బెటర్ పిల్లలు ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ కూడా అవైలబుల్ ఉంది ఎక్కడికక్కడ. ఇట్ వాస్ సో గుడ్. బట్ యాజ్ టు సే ప్రతి క్యారీ చేసుకోవడం అయితే బెటర్ పిల్లలతో వెళ్ళినప్పుడు మేజర్లీ. అండ్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది, అండ్ వాష్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ రెడీ. అండ్ ఇది వచ్చేసి అడల్ట్స్కి యాజ్ ఎ సెట్ 600 కాస్ట్, అండ్ బిలో 5 years కిడ్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అండ్ అబవ్ 5 years అయితే వాళ్ళకి 600 పడుతుంది. బట్ కాస్ట్ పక్కన పెడితే 600కి ఇట్ వాస్ సూపర్ వర్తీ. అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా ఎంతమంది వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంతమంది వెళ్ళినా కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అందరికీ. సో చాలా బాగా అనిపించింది అనమాట. కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం మన పర్సనాలిటీ బట్టి ఆర్ మనం దాన్ని బట్టి కొంతమందికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆర్ ఇవ్వరు. బట్ హియర్ అలా ఏం అనిపించలేదు. ప్రతి ఒక్కరిని సేమ్ వేలో ట్రీట్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఈ రీసెంట్ టైమ్స్లో నేను చూసింది. అయితే ఫామ్ యానిమల్స్తో ఎక్స్పీరియన్స్ అనేది నేను విలేజ్లో పెరిగాను కాబట్టి, పుట్టాను కాబట్టి, సో మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైక్ గోట్స్ కానీ, బఫెలోస్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఈ ప్యారెట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అవి ఇలా పెట్టించుకోవడం, సో అండ్ ర్యాబిట్స్ని ప్యాంపర్ చేయడం, వాటికి ఫీడ్ చేయడం, సో ఇవన్నీ కూడా నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మై ఇన్నర్ చైల్డ్ బయటకు వచ్చింది అంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇది మొత్తం తిరగడానికైతే ఈ ప్లేస్ స్టార్ట్ టు ఎండ్ ఒక 1 hour ఆర్ 1 hour 30 minutes సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉండాలనుకుని మనకి టైం లిమిట్ అనేది ఏమీ లేదు. సో మనకి కావాల్సినంతసేపు ఉండొచ్చు. టైమింగ్స్ వచ్చేసి ఇది మండే టు సండే అవైలబుల్ ఉంటుంది. ఐ థింక్ ఫ్రమ్ 9 AM స్టార్ట్ అవుతుంది. యూ కెన్ చెక్ ఇన్ గూగుల్ అకార్డింగ్లీ అండ్ ప్లాన్ ఫర్ దిస్. హాఫ్ డే మీరు ప్లాన్ చేసుకోవచ్చు, సమ్ అవుటింగ్ కైండ్ ఆఫ్. మెయిన్లీ ఏంటంటే నాట్ గోయింగ్ ఫర్ బిగ్ బడ్జెట్స్ ఆర్ బిగ్ ప్లానింగ్. 7-day ట్రిప్, 6-day ట్రిప్ అట్లా వెళ్ళొచ్చు. బట్ ఉన్న ప్లేస్లోనే ఏమి ప్రిఫర్ చేయొచ్చు అనేది దిస్ ప్లేస్ అనమాట. So if you like, you can plan, and thank you all for watching, and do subscribe.